ఏంటి రాకేష్ అసలు సలార్లో చూస్తారనైతే నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆ గెటప్ కానీ అది కానీ సలార్లో మన వాళ్ళు ఉన్నారు అంటే సంథింగ్. అంటే ఇక్కడ సినిమాలు చేస్తున్నామంటే ఫైన్. ఒకటి కన్నడ డైరెక్టర్ అండ్ పాన్ ఇండియా. ఎలా జరిగింది అసలు? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? యాక్చువల్లీ ఏంటంటే నేను మామూలు రెగ్యులర్ మూవీస్ ఆడిషన్స్కి వెళ్ళడం, క్యారెక్టర్స్ వస్తే చేయడం ఇది చేస్తూ ఉన్నా. మధ్యలో ఆల్ ఆఫ్ ఏ సడన్ నాకు ఒకసారి ఏదో ట్రావెల్లో ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చింది, ఇలాగా సలార్ సినిమా ఆఫీస్ నుంచి రేపటి నుంచి షూటింగ్ ఉంటుంది ఫ్రీ అని. సలార్ సినిమా అంటే అంతకు ముందు నాకు ఒక రోలు, హ్యాకర్ రోల్, దాని గురించి డిస్కషన్ అయింది. ఆడిషన్ అది తీసుకుంటాం, ఒకసారి రమ్మన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను పిలిచి ఆడిషన్ తీసుకోవడం. ఉంబాలే నుంచి అంటే ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ నుంచి, సలార్ నుంచి. నేను అనుకున్నా ఓకే ఫైన్, అది ఏదో ఉంటుంది, ఏదో సమ్వేర్ ఉంటుంది అని ఒక ఐడియా ఉండింది. సరే మామూలు ఉన్నా. తర్వాత రోజు ఫోన్ చేసి ఇలాగ మురళి అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి, తర్వాత కోడేటర్ ప్రకాష్ అని వీళ్ళు మాట్లాడి ఇలాగా ఒక రోల్ ఉంది, అది కొంచెం లెంగ్తీ రోలు, వీళ్ళని పక్కన హెంచ్మ్యాన్ టైపు, కొంచెం సర్కాస్టిక్గా ఉంటాయి అది ఇదని. మనకేంటి లోపల ఓకే ఇలా ఉంటుంది క్యారెక్టర్, ఏదో ఊహించుకుంటాం. అక్కడ భయం ఉంటుంది కదా, లైక్ ఎలాగా ఇది నిజమేనా కాదా అని. సరే ఏముంది, ఫస్ట్ ఏంటంటే ఒక బ్లూ మ్యాట్ కళ్ళ ముందు పెట్టుకుని వెళ్ళిపోతాను నేను. అక్కడ ఎవరన్నా అనవసరం, ముందు అయితే పిలిచారు కదా వెళ్ళిపోదాం. నెక్స్ట్ రోజు పొద్దున్న నాకు షూట్ టైం చెప్పారు. ఈవెన్ షూట్ టైం చెప్పి పోస్ట్పోన్ అవ్వడం కామన్గా అవుతాయి కదా. సెట్లోకి వెళ్ళేదాకా అది ఆ సలార్ అనేది నమ్మకం లేదు. ఏదో నన్ను ఎవరో పిలిచుంటాడు సరదాగా, మేబీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ కూర్చోబెడదు, 1 డే చేసి ఇంకా బ్యాక్గ్రౌండ్ కదా వెనక్కి వచ్చేద్దాం, ఇంకా ఏదో ఊహించుకుని వెళ్తున్నా, మనం థియరీ రాసుకుని అనుకున్నాను నేను ఫస్ట్. తర్వాత తను నాకు ప్రకాష్ అతను సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇలా ఉంటుంది, మీరు ఇలా చేస్తారు అది ఇది అని. అప్పుడు ఇంకేం చేశాను, ఇమీడియట్గా అయినా కాకపోయినా అని ఈవినింగ్ 4 o'clock అలా వస్తే 5 to 6 ఆ టైం నుంచి ఒక 4 hours KGF 1, 2 సినిమా మొత్తం చూస్తా. అంటే ఎందుకు చూసానంటే ఆయన దాంట్లో ఒకవేళ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్కి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు, హెవీ ఉండాలా, డ్రామా ఎక్కువ ఉండాలా, అంటే నేను అంత సీనియర్ యాక్టర్ కాదు కదా, మెచ్యూరిటీ ఎలా క్యారీ అవుతుంది అని మొత్తం అంతా సినిమాలు అంతా చూసి ఓకే ఇక్కడ ఇలా పెట్టారు. తర్వాత అక్కడికి సెట్లోకి వెళ్ళాక మైండ్ బ్లాక్ వచ్చినాయి సీరియస్లీ. ఎందుకంటే అరౌండ్ అది ఒక్కొక్కటి కోట్ల మీద ఉంటుంది మా సెట్, అదో ప్రపంచం. మేము RFCలో అది ఒక ప్రపంచం. అంటే అక్కడ చూస్తే RFCలో మనకు తెలిసినంత వరకు RFCయే ఒక వండరు. తర్వాత బాహుబలి అదొక యాడెడ్ అడ్వాంటేజ్. సలార్ అనేది ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్, ఆల్మోస్ట్ లైక్ బాహుబలి రేంజ్లో సెట్స్ అన్నీ అక్కడ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సినిమాలు చూసిన సెట్స్ మ్యాక్సిమం కొన్ని అక్కడ చేసినవి. మా సెట్ చాలా పెద్దది, అరౌండ్ ఒక 3-4 acres ఉంటుందేమో మొత్తం. అంత చూస్తే మూవీ నీకు ఒక ఐడియా ఉంటుంది. ఆ ఫైట్ సీక్వెన్స్, అమ్మవారిది విగ్రహం, ఇవన్నీ చాలా పెద్దదన్నమాట. అది అంతా చూసాక నేను షాక్ అయిపోయాను, ఏంటి ఇది సెట్టా, ఎంత ఉంది డిఫరెంట్గా, ఇది సలార్ సినిమానే అంటే తను ఏం తెలియదు అక్కడ. తర్వాత వచ్చాక నేనేంటి ఆల్మోస్ట్ నందనం సంథింగ్ పృథ్వీరాజ్ గారు ఫస్ట్ ఫిల్మ్, అప్పటి నుంచి నేను ఆయన మూవీస్ మామూలుగా అన్ని లాంగ్వేజ్ చూస్తాం కదా. సెట్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ పృథ్వీరాజ్ గారు వచ్చారు. ఆయన చూసిన వెంటనే ఏంటి ఇది నిజమేనా, ఈయనేనా, ఆ రావణ్ సినిమాలో చేసి ఇన్ని సినిమాలు చూస్తాం కదా, ఏంది ఈయనేనా. ఫస్ట్ సీను నాకు డైలాగ్ సీన్ పేపర్ ఇచ్చిన వెంటనే ఆయన మీద అరుస్తాను నేను. ప్రశాంత్ సార్ వచ్చారు. ప్రశాంత్ సార్ ఫస్ట్ టైం ఆయన చూసి చెప్పండి, నేను మామూలుగా ఇంకా కొంచెం ఉంటుంది యాటిట్యూడ్, అది భయం వేసి అలా అనుకున్నా, అంటే ఇది ఇలా చేయమ్మా అలా చెప్తారేమో. ఆయన వచ్చాను, కూర్చున్నాను, రాకేష్ హాయ్, ఇది యాక్చువల్గా సీన్ అని ఆయన చెప్తున్నారు యాక్చువల్గా నీల్ గారు. నేను చూశాను ఆయన కేసు చూసి. తర్వాత నాకు ఒకటి అర్థమైంది, ఇక్కడ మనం ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు సార్, నేను ఇలా చేయనా సార్, ఇది చెప్తే మేబీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు అనేసి సీన్ పేపర్ చూస్తున్నాను. సరే ఇది సార్ అంటే చూసుకున్నాను. సరే శాండీ అని రైటర్ అనమాట, అన్న కొంచెం సపోర్ట్ చేసేవారు. రాకేష్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇలా చేయని. సీన్ చేశాక అది షార్ట్ ఓకే అయిపోయింది. అయ్యేదాకా బిలివిటార్ అంటే నమ్మో నేను ఇలా వెనక్కి తిరుగుతా. ఆ సినిమాలో ఇప్పుడు ఆ సీక్వెన్స్ ట్రిమ్ అయి ఉంటుంది, అంటే హీరో వెనక్కి తిరిగినంటే నేను పక్కన వెనక్కి తిరుగుతా. నేను ఇలా తిరిగేటప్పటికి కటౌట్ అలా ప్రభాస్ గారు, నేను అక్కడ షార్ట్లో నేను వెనక్కి తిరిగినప్పుడు ఆయన ఉంటారని విషయం నాకు తెలియదు. నేను ఇలా వెనక్కి తిరిగి నేను ఇలా చూసి మామూలుగా ఇలా పట్టించుకోకూడదు కదా క్యారెక్టర్ ప్రకారం, అది లోపల ఉన్న ఫీలింగ్. నేను చేసి అది బ్రీత్ తీసుకొని పక్క వెళ్ళిపోయా. తర్వాత ఈయనేంటి ఇక్కడ ఆ కట్అవుట్ అది చూసి ఏంటిది ప్రభాస్ గారు ఏంటి ఇలా, మనం అనుకుంటాం కదా ప్రభాస్ గారు అంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టారు, ఇంకొక రేంజ్లో ఏముండదు, చాలా క్యాజువల్గా ఇనలింగ్ వచ్చారు అందరూ అని టైప్లో ఉంటారు ఆయన. అనుకుంటాం తర్వాత హాయ్ అన్న అంటే హాయ్
ఓకే పర్లేదు కొంచెం ప్రభాస్ గారు పృథ్వీరాజ్ గారు చూసాక విన్నాం కాబట్టి ఇది సలార్ మూవీ నమ్మకం లేదు. ఎందుకంటే అంత పెద్ద సినిమా అనగానే ఒక రకమైన భయం ఉంటుంది కదా, నిజమా కాదా అలా వెళ్ళడం, ఆ ఫైట్లో కమిట్ అవ్వడం. తర్వాత నాకు తెలిసింది ఈ సీన్స్ ఇలా సీక్వెన్స్లు ఇలా ఉంటాయి, కథ ప్రకారం ఇది కథ అనేది మా పార్ట్ వరకు నాకు తెలుసు. అయితే పొరపాటున ఏంటంటే గోదావరి జిల్లా కదా, నోడుదలు ఎక్కువ, ఎక్కడైనా అనేస్తానేమో పొరపాటున చాలా కంట్రోల్గా భయపడుతూ ఉండేవాడిని. ఎక్కడ మాట్లాడడానికి లేదు, ఎవరితో చెప్పడానికి లేదు. చెప్తే పొరపాటున ఎవరైనా మాట్లాడినా ఫస్ట్ అడిగేది ఏంటి, చాలా మూవీ చేస్తున్నావు, కేజీఎఫ్తో లింక్ ఉందా, ఏంటి స్టోరీ ఏంటి, నీకైనా ఐడియా ఉందా, ఎవరు గెస్ట్ అపియరెన్స్ ఎవరున్నారు, కేజీఎఫ్ ఎక్కడ కనెక్ట్ అవుద్ది, ఈశ్వర్రావు గారు మదర్ కదా, సేమ్ క్యారెక్టర్, అందరూ ఇదే క్వశ్చన్స్. 200% నాకు తెలియదు. అది నాకు సినిమా చేస్తున్నప్పుడు ఏమీ తెలియదు, ఎందుకంటే నేనే ఒక బ్లాంక్ మైండ్తో వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళామా, చేసామా, వచ్చామా. ఎందుకంటే అది మైండ్లో మనం పెట్టుకున్న, నువ్వు నమ్మం 1.5 year అయింది షూట్ అయ్యి, నాకు నేను చూసుకునేదాకా, డబ్బింగ్లో చెప్పేదాకా చాలా వరకు నేను చేసిన సీక్వెన్స్లో గుర్తులేవు. ఎందుకంటే మనం ఇప్పుడు మన ఐ డ్రీమ్ వీడియోస్లో చూసినట్టు ఒకసారి మానిటర్లో చూసుకుని ఇంకోటి చేద్దామా అంత సీన్ ఉండదుగా మనకి. అండ్ లైక్ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ ప్రశాంత్ గారి దగ్గర ఉన్నది ఏంటంటే మ్యూజిక్ తెలుసు ఆయనకి, ఎక్కడ ఆర్ఆర్ వస్తుందో తెలుసు. ఆయనకు ఒక టెంపో, ఈ టెంపోలో చెప్పాలి, ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు. ఆయన నాకు అంటే ఇలా చేయాలి, నేను అరవాలి అనగానే ఫస్ట్ కొంచెం ఆయన, తర్వాత ఇది మనం కెమెరా ముందు చేసేది కదా, మన దానికేముంది చేసేద్దాం. అక్కడ పృథ్వీరాజ్ గారు లేరు, ప్రభాస్ గారు లేరు, ఒక గ్రీన్ మ్యాట్ ఉంది, మనం అరుస్తున్నాం టైప్లో చేస్తా. చాలా ఫ్లెక్సిబుల్, మనకి ఎక్కడ అరుపులు కేకలు, ఆయన ఎంత ప్లెజెంట్గా చేస్తారంటే అంత బాగా చేస్తారు. అందుకే ఆబ్వియస్లీ కేజీఎఫ్ లాంటివి వస్తాయి కదా. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అలా ఎంటర్ అయ్యాను సలార్లోకి.